విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు. దీనిలో మనము హెర్బేరియం గురించి తెలుసుకుందాం ఈరోజు. హెర్బేరియం అనేది అతి ముఖ్యమైనది. జీవశాస్త్ర బోధనలో హెర్బేరియం అనేది అతి ముఖ్యమైనది. దీనిది ఏంటంటే ఇందులో ఏం చేస్తారంటే ఎండబెట్టి భద్రపరిచిన మొక్కల ఆల్బమ్ను హెర్బేరియం అనవచ్చు. మొక్కల్ని ఎండబెట్టి భద్రపరుస్తారనమాట. ఒక ఆల్బమ్లా ఉంటుంది. ఆల్బమ్ అంటే ఏంటి, ఎక్కువ ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా, దాన్ని ఎక్కువ ఒక్క దగ్గర ఉన్న వాటిని ఆల్బమ్ అంటాం కదా. అలాగే ఎక్కువ ఎండబెట్టి భద్రపరిచిన మొక్కలన్నింటినీ హెర్బేరియం, ఒక్క దగ్గర ఉంచి దాన్ని హెర్బేరియం అంటారనమాట. నెక్స్ట్ దీనికి చాలా మొక్కలకు వర్గీకరణకు చెందిన అంటే ఏ మొక్క ఏ జాతికి చెందింది, దాని ప్రజాతి ఏంటి అనేసి ఒక దగ్గర మనం చెప్పుకోవడానికి, రాసుకోవడానికి హెర్బేరియంని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇందులో ఏమంటున్నాడంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మొక్కల నమూనాను ఈ హెర్బేరియంలో మొక్కల నమూనాను బూజుపట్టకుండా ఉండడానికి 1/2 గ్రాము మెర్క్యూరీ క్లోరైడ్ వేస్తారు. మనకి బిట్టు ఎన్ని గ్రాములు మెర్క్యూరీ క్లోరైడ్ యూజ్ చేస్తామో అనేసి అడుగుతాడు అనమాట. అప్పుడు 1/2 గ్రామ్ అనమాట. నెక్స్ట్ 100 ml మెథైల్ ఆల్కహాల్ని కూడా యూజ్ చేస్తామన్నమాట. ఈ ద్రావణాన్ని మనం బ్రష్తో దానిపైన వేస్తే అవి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. తర్వాత ఇలా హెర్బేరియం తయారు చేసేటప్పుడు దాని యొక్క వ్యవహారిక నామము, శాస్త్రీయ నామము, ప్రజాతి, జాతి, తెగ, కుటుంబం, దేనికి చెందింది, ఇలా అన్నీ ఒక దగ్గర రాసి దాన్ని ఎవరు సేకరించారో ఆ విద్యార్థి పేరు, ఎక్కడ దొరికిందో అది రాసుకుంటారనమాట. దీన్ని హెర్బేరియము అంటారు. ఇదిగో ఇలా బుక్లో ఒక్కొక్క ఆల్బమ్ లాగా అన్ని మొక్కల్ని దాచి ఉంచుతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వైవేరియంని ఏర్పాటు చేసి నిర్వహించడం వలన మొక్కల యొక్క సహజ సిద్ధమైన వాతావరణాన్ని తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది వైవేరియం యొక్క నమూనా అన్నమాట. ఇక్కడ ఏముంటుంది, ఏ మట్టిలు యూజ్ చేస్తాడని వీటిలో అడుగుతాడు అనమాట. గరుకు, ఇసుకు, కర్రబొగ్గు మొక్కలు కింద వేస్తాడు, తర్వాత తోటమట్టి వేస్తాడు, తర్వాత బంకమట్టి వేస్తాడు, తర్వాత మొక్కలు పెడతాడనమాట. నెక్స్ట్ అక్కడ హెర్బేరియంలో ఓన్లీ మొక్కలే ఉంటాయి, ఇక్కడేటి మట్టితో కూడిన మొక్కలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇలాగా ఇది ఎలా ఉంచున్నారు, ఒక గాజు సీసా తీసుకున్నారు, ఇక్కడ మూత పెట్టారు, ఇక్కడ వరకు మట్టి పెట్టారు, ఇక్కడ మొక్కలు పెట్టుకున్నారు, అది నమూనా అన్నమాట. నెక్స్ట్ వైవేరియంను సూటిగా సూర్యరశ్మిలో కాకుండా వెలుతురు తగిలే ప్రదేశంలో ఉంచాలి. అంటే డైరెక్ట్గా అంటే మేడ పైన అలాంటి ప్రదేశాల్లో కాకుండా జస్ట్ మన ఇంట్లో కొద్దిగా వెలుతురు వచ్చే ప్లేస్లో ఉంచుకోవచ్చు అనేసి అంటున్నాడు అనమాట. కొద్దిగా గాలి వెళ్ళేటట్టు కూడా చూసుకోవాలి అనేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ చదువుదాం. మొక్కలు ఆకుల ద్వారా శ్వాసక్రియ జరిపి గాలిలోని ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. పగటిపూట మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఇక్కడ మొక్కల యొక్క శ్వాసక్రియ గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అవి ఫోటోసింథసిస్ కోసం, ఖనిజ సంయోగక్రియ కోసం తెలుసుకోవచ్చు. దేని ద్వారా, వైవేరియం ద్వారా. ఆక్సిజన్ను గాలిలోకి విడుదల చేస్తాయి. వైవేరియంను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సీసా లోపల భాగంలో పైన నీటి ఆవిరి, చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడటాన్ని చూడవచ్చు. అంటే వైవేరియం అనేది ఒక సహజ సిద్ధమైన ఆవరణ వ్యవస్థగా పనిచేస్తుంది. వీటిలో మనకి ఏమిస్తారంటే ఒక సహజ సిద్ధమైన ఆవరణ వ్యవస్థ ఏంటి, హెర్బేరియమా, వైవేరియమా, ప్లాంటోరియమా అనేసి ఇస్తాడనమాట. ఆప్షన్ అప్పుడు ఆన్సర్ ఏంటి పెడతాం, వైవేరియం అనేసి పెడతామన్నమాట. భూమిపైన జరిగే నీటి చక్రం సీసా లోపల జరుగుతుంది. మొక్కల ఆకుల నుంచి బాష్పోత్సేకం ద్వారా నీటి ఆవిరి వెలువడి గాజు సీసాల గోడలపై చేరుతుంది. నీటి ఆవిరి చల్లబడి నీటి బిందువులుగా ఏర్పడి సీసాలోనే మట్టిపై పడుతుంది. ఇది జలచక్రం అన్నమాట. అంటే ఇవేంటి అని అంటే మనము బయట జరిగే జలచక్రాన్ని మనం పిల్లలకి చూస్తూ చెప్పలేము, అది చాలా టైం పడుతుంది, టైం టేకన్ అనమాట. అటువంటి ఒక నమూనాని మనం క్లాస్లో తీసుకొచ్చి చెప్తే చిన్న నమూనా అనేది చిన్నగా ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ని మనం విద్యార్థులకి చెప్తే జలచక్రం గురించి చెప్పాలనుకున్న, మొక్కల యొక్క శ్వాసక్రియ గురించి చెప్పాలనుకున్న, కిరణజన్య సంయోగం గురించి చెప్పాలనుకున్న మనము ఇటువంటి నమూనాను తయారు చేసుకొని చెప్తే విద్యార్థులకి బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అక్వేరియం అంటే మీకు తెలుసు కదా, అక్వేరియంలో ఏముంటాయి,
చేపలు ఉంటాయి, ఇక్కడ చిన్న చిన్న గవ్వలు లాంటివి ఉంటాయి. ఈ అక్వేరియం అని అంటే వాటర్లోనే మన చేపల యొక్క శ్వాసక్రియని చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట.